నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కాస్త ఊపిరి పీల్చుకున్నామో లేదో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. భారత్లో 4th వేవ్ వస్తుందా రాదా అన్న విషయంపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇతర దేశాల్లో కేసులు పెరిగితే తప్పదని కొందరు, వ్యాక్సినేషన్ బాగా జరిగింది కాబట్టి రాదు అని మరికొందరు వాదిస్తున్నారు. వేవ్తో సంబంధం లేకుండా జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు మళ్లీ పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. పోయింది అనుకున్న కరోనా కొత్త వేరియంట్లతో రూపాంతరం చెందుతూ భయపెడుతూనే ఉంది. అనేక వేరియంట్లు కొత్తగా పుట్టుకొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. పాజిటివ్ కేసుల శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని నిర్ణయం తీసుకుంది. అటు ఏపీ సర్కార్ కూడా అప్రమత్తమైంది. అనుమానితుల శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని నిర్ణయించింది. గతేడాది కరోనా కేసులు తగ్గడంతో ప్రజలు ఎప్పట్లాగే సాధారణ జీవితాన్ని మొదలుపెట్టారు. ప్రభుత్వాలు ఆంక్షలన్నీ ఎత్తేయడంతో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అన్ని దేశాల్లో కరోనా నిబంధనలు ఎత్తివేయడంతో ప్రజలు ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణిస్తున్నారు. దీంతో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రానున్న 3 నెలల్లో మరింతగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున టూరిస్టులు భారత్కు వస్తూ ఉంటారు. దీంతో విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కొత్త వేరియంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. జీనోమ్ సీక్వెన్సింగ్ లో కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించొచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. ప్రతిరోజు వీలైనంత శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చైనా నుంచి రాకపోకలపై విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వీటిపై స్పందిస్తోన్న యూజర్లు చైనా నుంచి విమానాలను వెంటనే నిలిపివేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత 2 నెలలుగా భారతదేశంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. మంగళవారం భారతదేశంలో కేవలం 112 కొత్త కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. అయితే యాక్టివ్ కేసులు 3490కి తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్ 18తో ముగిసిన వారంలో దేశంలో కేవలం 12 మరణాలు నమోదయ్యాయి. మార్చి 2020లో రోజువారీ కోవిడ్ మరణాలు నివేదించడం ప్రారంభించినప్పటి నుంచి ఇదే అతి తక్కువ. దేశంలో 3 రోజుల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అలాగే వారంలో భారతదేశంలో కేసులు 1103కి పడిపోయాయి. 2020 మార్చి 23 నుంచి 29 వరకు దేశవ్యాప్తంగా మొదటి లాక్డౌన్ విధించిన తర్వాత ఇది వారంవారీ అత్యల్ప సంఖ్య. మన దేశంలో నమోదవుతున్న కరోనా కేసులకు సంబంధించి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచన చేసింది. వైరస్ కొత్త వేరియంట్లను ఎప్పటికప్పుడు గుర్తించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. పాజిటివ్ నమూనాల పూర్తి జన్యుక్రమాన్ని విశ్లేషించాలని సూచించారు. దీనికోసం ప్రతిరోజు కోవిడ్ పాజిటివ్గా తేలిన నమూనాలను ల్యాబొరేటరీలకు పంపించాలని కోరారు. మరోవైపు అంతర్జాతీయంగా పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 18 के ऊपर प्रिकॉशन डोज सबको लगनी चाहिए, लेकिन लगी है सिर्फ 27-28%. तो हम अपील करेंगे कि प्रिकॉशन डोज जिसको नहीं लगी है वो ले लीजिए. ये भारत की पेंडेमिक रिस्पांस का एक पिलर है, पॉलिसी है, वैक्सीन अवेलेबल हैं, तो उसको तरफ जाइए. और पर्टिकुलरली जो हमारे सिटीजन्स, सीनियर सिटीजन्स हैं, वो कोई छूट गए हैं प्रिकॉशन डोज से, तो हमेशा की तरह जैसे हम पहले भी अपील करते थे कि उनका हमें ज्यादा ख्याल करना है. सीनियर सिटीजन्स क्योंकि वल्नरेबल हैं और बीमारी वाले व्यक्ति वल्नरेबल ज्यादा होते हैं, तो ये खासकर उनके लिए अपील है कि अगर आपको प्रिकॉशन डोज नहीं लगी तो लीजिए, लेकिन सभी को प्रिकॉशन डोज जो है वो मैंडेटेड है. ఒమిక్రాన్ సహా ఇప్పటి వరకు ఉన్న వేరియంట్లపై ఇండియాలోని వ్యాక్సిన్లు బాగానే పనిచేస్తున్నాయి. అయితే కొత్త వేరియంట్లు వస్తే వాటిని త్వరగా గుర్తించి వ్యాక్సిన్లలో తగిన మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆలస్యమైతే పరిస్థితి మొదటికొస్తుంది. అందుకే కేంద్రం జీనోమ్ సీక్వెన్సింగ్ తప్పక జరిపించాలని కోరుతోంది. ప్రస్తుతం భారత్లో వారానికి 1200 కేసులు నమోదవుతుండగా ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కొత్త వేరియంట్ల వ్యాప్తిని కట్టడి చేసేందుకు వీలుగా అనుమానితులను ముందస్తుగా గుర్తించి ఐసోలేట్ చేయడం అత్యంత ఆవశ్యకమని కేంద్రం సూచించింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కట్టడి అనే 5 అంచెల వ్యూహంతో
భారత్ కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించగలిగింది. इंडिया में सिचुएशन चाइना के हिसाब से बहुत बेहतर है क्योंकि हमारी वैक्सीनेशन स्ट्रैटेजी बहुत सक्सेसफुल रही है. बूस्टर डोज भी हाई रिस्क ग्रुप ने और ज़्यादा लोगों ने लगा लिया है. नेचुरल इन्फेक्शन भी हो चुका है और हम देख रहे हैं कि केसेस कहीं भी बढ़ नहीं रहे हैं. तो चाइना के मुकाबले हमारी सिचुएशन बहुत बेहतर है, लेकिन सतर्क रहने की ज़रूरत है, विजिलेंट रहने की ज़रूरत है, प्रॉपर सर्वेलेंस की ज़रूरत है कि कहीं पर भी केसेस अगर बढ़ रहे हैं तो हम उसको जल्दी से पिकअप कर लें और वहाँ पे टेस्टिंग कर लें, जिससे ये पता चल जाए कि कोई नया वेरिएंट तो नहीं आ रहा. మన దేశంలో ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నా అప్రమత్తంగా లేకపోతే ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. మాస్కులు, సోషల్ డిస్టెన్స్, శానిటైజ్ చేసుకోవడం లాంటి ప్రాథమిక సూత్రాలు పాటించాలంటున్నారు. గతంతో పోలిస్తే వైరస్ విషయంలో మెరుగైన సన్నద్ధతతోనే ఉన్నామని, అలాగని కోవిడ్ ప్రోటోకాల్ను పూర్తిగా పక్కన పెట్టడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ దైనందిన కార్యక్రమాలు చేసుకోవాలని చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వాల్లోనూ నిర్లక్ష్య వైఖరి పెరిగింది. కేసులు తగ్గగానే రిలాక్స్ అయ్యారు. కానీ నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే కరోనా లాంటి మహమ్మారిని తట్టుకోగలం. ప్రభుత్వంతో పాటు జనం కూడా గతంలో మాదిరిగా కోవిడ్ పట్ల అవగాహనతో ప్రవర్తించడం అత్యవసరం. చైనాలో విస్తృత వేగంతో వ్యాప్తి చెందుతోన్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ BF.7 ఇది భారత్లోనూ వెలుగు చూసింది. ఒమిక్రాన్ ఉపరకమైన ఈ వేరియంట్కు రీఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యమూ ఉంది. తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్ నెలలోనే గుర్తించింది. దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు ఇప్పటి వరకు 3 నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గుజరాత్లో 2 కేసులు నమోదు కాగా మరో కేసు ఒడిశాలో వెలుగు చూసినట్లు తెలిపాయి. భారత్లో కొత్త వేరియంట్ వెలుగు చూసినప్పటికీ మొత్తం కేసుల్లో పెరుగుదల గణనీయంగా లేదని కోవిడ్పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో నిపుణులు వెల్లడించారు. అయినప్పటికీ వ్యాప్తిలో ఉన్న వాటితో పాటు కొత్తగా బయటపడుతోన్న వేరియంట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలోనే జీనోమ్ సీక్వెన్సింగ్పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్ వేరియంట్, దాని ఉపరకాల విజృంభణ కొనసాగుతోంది. బీజింగ్ వంటి నగరాల్లో BF.7 వేరియంట్ ప్రధానంగా వ్యాప్తిలో ఉంది. ఈ వేరియంట్ కారణాలపై చైనా వ్యాప్తంగా కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇదివరకు ఇన్ఫెక్షన్ బారిన పడకపోవడం, వ్యాక్సిన్ సమర్థత కారణంగా అక్కడి ప్రజలు తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండడం వంటివి చైనాలో వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందడానికి కారణంగా తెలుస్తోందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒమిక్రాన్ వేరియంట్ BA.5కు చెందిన ఉపరకమే BF.7. విస్తృత వేగంతో వ్యాప్తి చెందే ఈ వేరియంట్కు బలమైన ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం కూడా ఉంది. దీని ఇంక్యుబేషన్ వ్యవధి కూడా చాలా తక్కువ. రీఇన్ఫెక్షన్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఈ వేరియంట్కు ఉంది. చైనాలోనే కాకుండా అమెరికా, బ్రిటన్తో పాటు బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి ఐరోపా దేశాల్లోనూ ఈ వేరియంట్ ఇప్పటికే వెలుగు చూసింది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కటే కలవరం. చైనాలో కరోనా విజృంభణ మొదలు కావడంతో ప్రపంచ దేశాల్లో ఒక్కటే ఆందోళన. ముఖ్యంగా అక్కడ కోవిడ్ మరణాల సంఖ్య గణనీయంగా నమోదు కావచ్చు అన్న అంతర్జాతీయ పరిశోధకుల అంచనాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మన దేశంలో వ్యాక్సిన్ పంపిణీ విస్తృతంగా చేపట్టిన తరుణంలో భయపడాల్సిన అవసరం లేదు అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. కానీ చాలా మందికి రోగనిరోధక శక్తి వచ్చేసిందన్న వాదన కూడా ఉంది. అయితే కీడెంచి మేలించాలి కాబట్టి ది వర్స్ట్ సిచ్యువేషన్కు రెడీగా ఉండాల్సిందే. కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు చైనా నుంచి వార్తలు రావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే మనం విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీ చేయడం, వాటి మెరుగైన పనితీరు కారణంగా భయపడాల్సిన అవసరం లేదనేది కొందరు నిపుణుల అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ సూచించే నిబంధనలు పాటిస్తే చాలు అంటున్నారు. మొన్నటి వరకు అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ ఇటీవల కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వారం కొత్తగా 35 లక్షల కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్, అమెరికా, బ్రెజిల్, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో ఇవి గణనీయంగా రికార్డవుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం ప్రపంచ దేశాల్లో వైరస్ పరిస్థితులపై అంచనా వేసేందుకు వైద్య నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించింది. కొత్త వేరియంట్లు, రాష్ట్రాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచడం, అంతర్జాతీయ ప్రయాణికులకు మార్గదర్శకాలు వంటి అంశాలపై నిపుణులతో చర్చించింది. భారత్లోని పరిస్థితులపై నిశితంగా అప్రమత్తంగా ఉండాలని భారతీయ ఆరోగ్య నిపుణులు ప్రజలను హెచ్చరించారు. అయితే దేశం అప్రమత్తంగా ఉన్నందున భయపడాల్సిన పని లేదని వారు తెలిపారు. చైనా పరిస్థితిపై మనం నిశితంగా నిఘా ఉంచడం తప్పనిసరి. కానీ దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దేశ ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలున్నాయి. ఇక భారత్కు సంబంధించినంత వరకు ఇక్కడ రోగనిరోధక శక్తి కలిగిన వారే ఎక్కువగా ఉన్నారు. అదనంగా ప్రభావవంతమైన టీకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
అంత మాత్రాన నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికీ 33% మంది భారతదేశంలో ఇంకా 3 డోసులు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోలేదు. అలాగే ఈ 18 ఏళ్ల పైన ఉన్నటువంటి యువతకు ఎప్పుడైతే దేశంలో కొత్తగా వ్యాక్సినేషన్ ఉందో వారిలో కూడా 14% మించి పెరగలేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక వల్నరబుల్ పాపులేషన్ ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజలు సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడడం, పరిశుభ్రత, దానితో పాటు ప్రికాషనరీ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవడం తప్పకుండా చేయాలి. మొదట కరోనా మహమ్మారి ప్రవేశించినప్పుడు దానికి వ్యతిరేకంగా మనలో రోగనిరోధక శక్తి లేదు. ఇది కొందరిలో తీవ్ర ఇన్ఫెక్షన్కు దారితీసింది. కానీ కరోనా వచ్చి సుమారు 3 ఏళ్లవుతోంది. ఈ కాలంలో సహజంగా ఇన్ఫెక్షన్ల బారిన ఎన్నోసార్లు పడ్డాం. చాలామంది ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్కు గురయ్యారు. టీకాల కవరేజీ కూడా ఎక్కువగా ఉంది. ఈ వైరస్ను కట్టడి చేయడానికి మనలో బలమైన రోగనిరోధకత ఏర్పడింది. కనుక ఇన్ఫెక్షన్ మనపై తీవ్రంగా దాడి చేయలేదని నిపుణులు వాదిస్తున్నారు. గతంలో ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లను చూశాం. ఇవన్నీ భిన్నమైనవి. కానీ గత ఏడాది కాలంలో కనిపిస్తున్నవన్నీ ఒమిక్రాన్ వేరియంట్ ఉపరకాలే. భిన్నమైన మరో కొత్త వేరియంట్ రాలేదు. కాకపోతే అప్రమత్తంగా ఉండాలి. వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు కనుక కన్నేసుంచాలి. మనం కోవిడ్ ఫస్ట్ వేవ్లో ముందుగానే లాక్డౌన్ పెట్టేశాం. చాలామంది దీన్ని తొందరపాటు అన్నారు. కానీ ఈ చర్య వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగేలా చేసింది. సన్నద్ధం కావడానికి అవకాశం ఇచ్చింది. ఈ కాలంలో కరోనా వ్యాధి బాధితులకు చికిత్స అందించే సదుపాయాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టే సమయం చిక్కింది. అదంతా రోలర్ కోస్టర్ రైడ్. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మనం మెరుగ్గా పనిచేశాం. కరోనా కేసుల విషయంలో అమెరికా తర్వాత 4 కోట్లకు పైగా ధృవీకరించిన కేసులతో భారత్ 2వ స్థానంలో ఉంది. భారత్లో 5 లక్షలకు పైగా కరోనా మరణాలు నమోదైనట్లు అధికారిక లెక్కలు సూచిస్తున్నాయి. ప్రపంచ కోవిడ్ మరణాల సంఖ్యలో ఇది 3వ స్థానం. కరోనా 2వ వేవ్లో భారత్ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఈ ఏడాది జనవరి 21న భారత్లో అత్యధికంగా 3,47,000 కేసులు నమోదు కాగా మార్చి 21 నాటికి వీటి సంఖ్య 1,410కి పడిపోయింది. చాలా వేగంగా కేసుల సంఖ్య క్షీణించింది. మిగతా వేవ్లతో పోలిస్తే ఈసారి తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య, ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా నమోదైంది. భారత్ ఇప్పటి వరకు 1.8 బిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించింది. 80% పైగా వయోజనులు పూర్తిస్థాయి డోసులను తీసుకోగా 94% మంది మొదటి డోసును అందుకున్నారు. దీంతో కరోనా నిబంధనలను కూడా ఎత్తివేశారు. చాలా వరకు వ్యాపారాలు మునుపటి స్థితికి చేరుకున్నాయి. ఇప్పటికే అత్యవసర సర్వీసులు, సీనియర్ సిటిజన్లు కూడా చాలా వరకు బూస్టర్ డోస్ తీసుకున్నారు. చైనాలో వచ్చింది ఒమిక్రాన్ అయితే మనం భయపడాల్సిన పని లేదంటున్న నిపుణులు, కొత్త వేరియంట్ పుట్టుకొస్తే మాత్రం ప్రమాదం తప్పదంటున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం ఇంతవరకు కరోనాను బెటర్గానే హ్యాండిల్ చేశాం. అంత మాత్రాన ఇక ముందు కూడా ఏమీ కాదనే గ్యారంటీ లేదు. ఒక్కసారి ఒమిక్రాన్ సోకిన వారికి మళ్లీ కరోనా రాదనేది కూడా నిర్ధారణ కాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందే చెప్పినట్టుగా మనం కరోనాతో సహజీవనం మాత్రమే చేస్తున్నాం. దాన్ని పూర్తిగా తరిమి కొట్టలేదు. అది ఇప్పుడప్పుడే అయ్యే పని కూడా కాదు. ఇప్పటికే మనం వైరస్కు అలవాటు పడ్డాం. కానీ కొత్త వేరియంట్లు పుట్టుకురాకుండా, కేసుల సంఖ్య పెరగకుండా అప్రమత్తంగా ఉండటం ఎప్పుడూ చేయాల్సిన పనే. ఈ విషయంలో మాత్రం మినహాయింపులు లేవు. ఏ దేశం, ఏ ప్రాంతం కాస్త నిర్లక్ష్యం వహించినా మొత్తం ప్రపంచానికి ముప్పు తప్పదు. మన దేశంలో ఫెస్టివ్ సీజన్ నడుస్తోంది. గుంపులుగా గుమిగూడకుండా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తే చాలా వరకు ముప్పు తప్పుతుంది. లేకపోతే గతంలో మాదిరిగా పండగల తర్వాత వైరస్ మళ్లీ చెలరేగే ప్రమాదం ఉంది. కరోనా వస్తే ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుప్పకూలుతుంది అన్న ఆందోళన లేకపోలేదు. వైరస్ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో కొత్త వేరియంట్ విరుచుకుపడితే ఎలా? ఇది $1 మిలియన్ ప్రశ్న. అప్పుడు మళ్లీ గతంలో మాదిరిగా లాక్డౌన్లు, వర్క్ ఫ్రం హోంలు, ఆన్లైన్ క్లాసులు తప్పవేమో అన్న అనుమానం వేధిస్తోంది. కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ కోలుకోలేదు. మన ఆర్థిక వ్యవస్థ కాస్త మెరుగ్గా ఉన్నా ఇంకా పూర్తిగా పట్టాలెక్కలేదు. పడుతూ లేస్తున్న ఆర్థిక వ్యవస్థకు మళ్లీ వైరస్ విజృంభిస్తే పెద్ద దెబ్బ తప్పదనే అంచనాలున్నాయి. గతంలో మాదిరిగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోతే తట్టుకునే శక్తి మనకు ఉందా అనేది తేలాల్సిన అంశం. ఇప్పటికీ 3 వేవ్లను తట్టుకున్న దేశం మరో వేవ్ను కూడా ఎదురొడ్డగలదా అనేది చూడాలి. ఆదాయాలు తగ్గిపోయి వైద్యపరంగా ఖర్చు విపరీతంగా పెరిగితే ఈసారి నిధుల కొరత వచ్చే అవకాశం ఉందనే వాదన ఉంది. అయితే పరిస్థితి చేయి దాటేలా ఉంటే ప్రభుత్వం కొత్త ప్రణాళికలతో ముందుకొస్తుందని
ప్రైవేట్ రంగం కూడా చేయూత అందిస్తోందనే ఆశలు లేకపోలేదు. కానీ ఆశలు, అంచనాలు అసలు నిజాల్ని దాచలేవు, వాస్తవ పరిస్థితుల్ని కప్పిపుచ్చలేవు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కోవిడ్తో దిగువ మధ్యతరగతి, అంతకు కింది స్థాయి వాళ్లు పూర్తిగా దిగజారిపోయారు. ఎగువ మధ్యతరగతి సంపన్నులకు మాత్రం పెద్దగా నష్టం జరగలేదు. బిలీనియర్లు మరింత బిలీనియర్లయ్యారు. ఈ ఆర్థిక అసమానతలు ఇంకా తగ్గలేదు. ఇలాంటి సమయంలో మళ్లీ కరోనా వస్తే వ్యవస్థను నిభాయించడం అంత తేలిక కాదు. గతంలో మాదిరిగా నెలల తరబడి ఆహార ధాన్యాలు సరఫరా చేయడానికి కూడా స్టాక్ ఉందా అనే ప్రశ్న వస్తోంది. కరోనాను దాదాపుగా మర్చిపోయిన వారికి కేసులు పెరుగుతున్నాయనే వార్త శరాఘాతంలా తాకింది. లాక్డౌన్ల గురించి తలుచుకుంటేనే చాలామంది ఇప్పటికీ ఉలికి పడతారు. ఇక వర్క్ ఫ్రం హోంపై మిశ్రమ స్పందనలున్నాయి. ఆన్లైన్ క్లాసులతో మేలు కంటే కీడే ఎక్కువగా జరిగింది. ఈ పరిస్థితులు పునరావృతమవుతాయా అనే ఆందోళన కనిపిస్తోంది. అలా జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించడమే శరణ్యం. కరోనా నుంచి మన ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుంది. మెల్లగా పట్టాలెక్కే ప్రయత్నం చేస్తోంది. అది సంతోషించాల్సిన విషయమే. కానీ ఈ ప్రక్రియ కొనసాగాలంటే ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కోలుకోలేని నష్టం తప్పదు. అప్పుడు మళ్లీ మొదట్నుంచి మొదలుపెట్టాలి. అదేమంత తేలిక కాదు. ఈ సంగతి దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి. 2 ఏళ్ల పాటు కరోనా కారణంగా పడ్డ కష్టాలు గుర్తు చేసుకుంటే మనం ఇప్పుడు ఎంత హాయిగా ఉన్నామో అర్థమవుతోంది. ఇప్పుడు మన జీవితాలు ప్రశాంతంగా ఉండాలా, అశాంతితో అల్లాడాలా అనేది మన చేతిలోనే ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో మనకు ఏమీ తెలియదు. సెకండ్ వేవ్ టైంకు జాగ్రత్తలు తెలిసాయి. థర్డ్ వేవ్ వచ్చేసరికి ట్రీట్మెంట్ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు కరోనా విజ్ఞాన సర్వస్వం మన బుర్రలో ఉన్నట్టే. ఇలాంటి సమయంలో కూడా వైరస్ ప్రబలితే మనల్ని మనమే నిందించుకోవాలి. గతంలో మాదిరిగా ఎవరినీ తప్పుబట్టే అవకాశం ఉండదు. ఇది ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాల్సిన కీలక విషయం. ప్రభుత్వాలు ఇప్పటికే శక్తికి మించి చేశాయి. నిపుణులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక పౌరుల బాధ్యతే మిగిలి ఉంది. మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటే ఏ ముప్పు ఉండదు. మళ్లీ సేఫ్గా బయటపడొచ్చు. లేకపోతే ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ తప్పదు. ఆ పరిస్థితి రాకుండా ఎవరికి వారు జాగ్రత్త పడాలి. ప్రభుత్వ సలహాలు పాటించాలి. నిపుణుల సూచనలు ఆచరణలో పెట్టాలి. మనలో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని తుడిచిపెట్టాలి. ఏ మూలో దాగున్న భయాన్ని తట్టిలేపాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండటమే ఇప్పుడు తక్షణ కర్తవ్యం. అటు ప్రభుత్వాలు, ఇటు నిపుణులు చెబుతుంది కూడా ఇదే. ఈ మాత్రం చేస్తే చాలు, మనం కరోనా ఫ్రీగా బతికేయొచ్చు. లేకపోతే మాత్రం కోరి వైరస్ను కొని తెచ్చుకున్నట్టే.